అరే రమేష్, నీకు ఈ విషయం తెలుసా? ఏంటో? మొన్న మీనాక్షి వసంత్ గారు ఫ్లాట్కి వెళ్ళిందంట. నిజమా? నిజంరా. ఆ రోజు మీనాక్షి ఆఫీస్కి వచ్చేళ్ళింది గుర్తుందా? ఆ రోజు వసంత రాధ కూడా రాలేదు కదా? రాదనొదలే. ఆ రోజు వసంత్ గారు పాపని ఫ్లాట్ నుంచి బయటికి తీసుకెళ్ళడం మన ఆఫీస్ బాయ్ గారు చూశాడంట. అంటే చాలా దూరం వెళ్ళిపోయారు ఇద్దరు. మరి దూరం ఏంటే, ఆ దూరంలో దగ్గరైపోయారు. మనం ఉన్న అప్ల గురించి మాట్లాడుకోవడం, వీళ్ళ గురించి మాట్లాడుకోవడం తప్ప పీకిందేం లేదు. అంతకు మించి ఏం పీకుతాంలే. రేయ్, తను వస్తుందిరా. ప్రదీప్, స్వీట్ తీసుకో. బర్త్డే మొన్నే అయిపోయింది కదా. బర్త్డే కాదు. మరేంటి స్పెషల్? మా బావకి సినిమా ఓకే అయింది. ఓ కంగ్రాట్. థ్యాంక్ యూ. చూసావా, అక్కడ అలా బావ సినిమా తీస్తున్నాడు, ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి సినిమా వేస్తున్నారు. అది మనం చూస్తున్నాం. నువ్వు చెప్పినట్టే చేశాను కదా నా ప్రమోషన్. మరి చూద్దాంలే ఏంటి? చూద్దాంలే అంటే చూద్దామని. ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. రిలాక్స్. నీ మాటలతో నువ్వు మీనాక్షిని కన్విన్స్ చేయగలవేమో కానీ నన్ను కాదు. నెక్స్ట్ మంత్ లోపు నాకు ప్రమోషన్ రాలేదంటే నేను మీనాక్షికి నీ ప్లాన్ మొత్తం చెప్పేస్తా. ఏంటి భయపడుతున్నావా? ఎక్కువ చేసావంటే ప్రమోషన్ కాదు, ఉన్న జాబ్ పీకేస్తా. నీ ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? పోయి పని చూసుకో. గెట్ అవుట్. రాధా, స్వీట్స్ తీసుకో. నాకు స్వీట్స్ వద్దు. ఏమైంది రాధా అలా ఉంది? బ్రేకప్ అయింది, వర్క్ చేయడం అవ్వట్లేదు, జాబ్ మానేస్తానంటుంది. వాడేవాడి కోసమో తన కెరీర్ పాటు చేసుకోవడం ఎందుకని తిట్టాను, అందుకే అలా. ఓ, కొంచెం మెల్లిగా చెప్పాల్సింది కదా. సర్లే. ఏంటది చేతిలో? స్వీట్స్. మా బావకి సినిమా ఓకే అయింది. నైస్. కంగ్రాట్స్ చెప్పానని చెప్పు. నువ్వు ఇచ్చిన 1 lakh రూపీస్ నేను మీ అకౌంట్లో వేసాను, చూసావా? అవునా? చెక్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వసంత్. ఒకవేళ నువ్వు హెల్ప్ చేయకపోతే చాలా కష్టమై ఉండేది. ఇట్స్ ఓకే. మా ఇద్దరం కలిసి ఒక కంపెనీలో పనిచేస్తున్నాం, ఇంకా కలిసి చాలా చెయ్యాలి, చూడాలి. అయినా ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి కోఆపరేషన్ ఉండాలి. నేను ఎక్కువ రోజులు ఈ జాబ్లో ఉండను. మా బావ సినిమా అయ్యాక మానేస్తాను. అదేంటి? మా బావకి ఇక్కడ జాబ్ చేయడం ఇష్టం లేదు. ఆ రోజు నీ ముందే కదా అన్నాడు. డోంట్ టాక్ రబిష్ మీనాక్షి. మీ బావకి నచ్చలేదని జాబ్ మానడం ఏంటి? నీకంటూ ఒక ఒపీనియన్ లేదా? ఈ కాలంలో అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటుంటే నువ్వేంటి మీ బావ పెట్టే బౌండరీస్లో బతుకుతా అంటున్నావు? మనం ఇష్టపడే వాళ్ళకి మనం ఎలా నచ్చుతామో అలా ఉండడంలో తప్పులేదు కదా. మా బావ నన్ను జాబ్ మానేయమన్నాడంటే నేను ఈ జాబ్ చేయడం ఇష్టం లేక కాదు, ఇక్కడ జాబ్ చేయడం ఇష్టం లేక. అయినా మా బావ నన్ను ఏ రీజన్ లేకుండా అరవడు. ఇప్పుడు మా బావ సినిమా తీస్తున్నాడు. ఇప్పుడు తన మైండ్లో సినిమా మాత్రమే ఉండాలి. నా వల్ల డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సో నేను ఇంట్లో వాళ్ళకి చెప్పి రిజైన్ చేసేస్తాను. నోటీస్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. మా బావ సినిమా చేస్తున్నంతసేపు నేను నోటీస్ పీరియడ్లో ఉన్నట్టేగా. స్వీట్స్ తీసుకోండి. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే వసంత్. చెప్పు మీనాక్షి. రే, గెస్ వాట్ రా, మా బావ సినిమా తీయబోతున్నాడు. ఒక మంచి స్క్రిప్ట్ అప్రూవ్ అయింది. త్వరలోనే డైరెక్టర్ అయిపోతాడు. నేను ఫుల్ హ్యాపీ. హో, నైస్ నైస్, సూపర్ రా. ఏంట్రా ఇంత మంచి విషయం చెప్తే అంత సైలెంట్గా ఉన్నావు? వాయిస్లో అసలు ఎగ్జైట్మెంటే లేదు. ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? ఏమైంది చెప్పు. ఏం లేదు మీనాక్షి, జస్ట్ నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను. కాలేజ్ తర్వాత అందరికీ అందరుంటారు, నేను మాత్రం సంహవ్ ఎవరితో అంత బాగుండవట్లేదు. చుట్టూ ఎంతమంది ఉన్నా ఇన్సైడ్ ఎంప్టీగా ఉంది. నాకు తెలుసా ఫీలింగ్ ఎలా ఉంటుందో. ఒక్కసారి లోన్లీగా ఫీల్ అయ్యాక ఈవెన్ స్మాల్ స్మాల్ థింగ్స్ కూడా ఎక్సైట్మెంట్ ఇవ్వవు. ఎగ్జాక్ట్లీ. చుట్టూ ఎంతమంది ఉన్నా నాతో కనెక్ట్ అయ్యే వాళ్ళు లేరనిపిస్తుంది. రే, బాధపడకురా.
ఇలాంటి లోన్లీనెస్కి ఫ్రెండ్ యాప్తో ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. ఫ్రెండ్ యాపా? నేను కూడా ఒక టైంలో అలానే ఫీల్ అయ్యాను. కానీ ఈ యాప్లో ఆడియో అండ్ వీడియో కాల్స్తో చాలామంది మంచి ఫ్రెండ్స్ కలిశారు. జస్ట్ చిల్ కాన్వర్జేషన్స్, గేమ్స్ కూడా ఉన్నాయి, లూడో, క్యారమ్స్ లాంటివి. ఒకవేళ ఫేక్ ఉంటే మరి? అసలు ఛాన్సే లేదు. ఇక్కడ రియల్ పీపుల్తో కనెక్ట్ అవుతావు. ఏం షేర్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ ప్రొఫైల్, నెంబర్, నథింగ్. ఆల్రెడీ 1 crore పైన మంది యూజ్ చేస్తున్నారు. ప్రొఫైల్స్ని ఫిల్టర్ చేయొచ్చు. నీ జోన్లో ఉన్న వాళ్ళతోనే మ్యాచ్ అవ్వచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నో జడ్జ్మెంట్. సౌండ్స్ గుడ్ రా. నేను కూడా ఇప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బట్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కమెంట్లో పెట్టాను. త్వరగా వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. ఓకేరా, బాయ్. బాయ్. ఏంటి ఇంత లేట్గా వచ్చావు? ఆటోలు దొరకలేదు అత్తమ్మా. పైగా ఆ ట్రాఫిక్ వల్ల తలకాయ నొప్పి. ఇంతకీ బావ వచ్చాడా? మధ్యాహ్నమే వచ్చాడు. అవునా? మరి నన్ను పిక్ చేసుకోవడానికి ఎందుకు రాలేదు? బావ ఎక్కడా? టెర్రస్ మీద ఉన్నాడు. బావా, నువ్వు ఆఫ్టర్నూనే వచ్చినప్పుడు నన్ను పిక్ చేసుకోవడానికి ఎందుకు రాలేదు? నీతోనే మాట్లాడుతుంది. ఎంత ట్రాఫిక్ ఉండేనో తెలుసా? గంట సేపటి నుంచి వెయిట్ చేసా, ఒక్క ఆటో కూడా దొరకలేదు. రాకుండా ఏం చేసావు? సార్, మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయింది. చెప్తానే చేశాను. మీరు ఒకసారి ఫ్రీ ఉన్నారంటే ఏ షెడ్యూల్ ఎలా చేస్తాం మీకు ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. లొకేషన్ వైజ్ వేసుకుంటూ వెళ్తేనే కదా మనకు తక్కువలో అయిపోయేది. అలానే చేశాను. ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు? ఫ్రెష్ అయి రాపో, తిందు గాని. మరి బావా? వాడు తినేశాడు. తినేశాడా? వాడికి ఫోన్ వస్తుందని ముందే తినేశాడు. నువ్వు ఫ్రెష్ అయి రాపో. బాబు, సినిమా మంచిగా రావాలని కోరుకుని టెంకాయ కొట్టినాయినా? అమ్మా, ఇంకో కొబ్బరికాయ మిగిలింది, ఎవరన్నా కొడతారా? అమ్మా దా. మీనాక్షి కొడుతుంది లేరా? వెళ్ళమ్మా. నువ్వు స్టార్ట్ చేయమ్మా. సరే, నువ్వు వెళ్ళు. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదత్తమ్మా. ఇంకొకసారి ఏం లేదు అన్నావు అనుకో, దవడ బగల కొడతా. ఏమైందో చెప్పు. బావి మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అత్తమ్మా. ఓ అదా, ఇద్దరేమన్నా గొడవ పడ్డారా? అలా ఏం లేదు. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నా, కొద్దిగా మాట్లాడమే మానేశాడు. అసలు తిన్నావా అని కూడా అడగట్లేదు. పోనీ నేను అడిగితే రిప్లై కూడా ఇవ్వట్లేదు. సినిమా పనులలో పడి బిజీగా ఉన్నట్టున్నాడమ్మా. వాడు నాతో కూడా మాట్లాడడం లేదు. వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. ఎంత ప్రెషర్ ఉంటే మాత్రం ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం మానేస్తాడా? ఏంటి అత్త కోడలిద్దరు బాతాకాన్ని పెట్టారు? మీరేంటి పడుకోకుండా ఇక్కడికి వచ్చారు? నిద్ర పట్టట్లేదే. దగ్గరలో కొడుకు పెళ్లి పెట్టుకుని ఏ తండ్రికి మాత్రం నిద్ర పడుతుంది చెప్పు? కొడుకు పెళ్ళా? మీ అన్నయ్య నీకు చెప్పలేదా? రేపు బావ వస్తున్నాడు కదా. మా అన్నయ్య వస్తున్నాడా? ఏమే, రేపు నాన్న వస్తున్నాడా? అదేంటమ్మా, మీ నాన్న వచ్చేది నీకు కూడా చెప్పలేదా? లేదు మావయ్య. అయితే ముందు నాకే చెప్పాడనమాట. ఏమే, రేపు బావ వస్తున్నాడు కదా, అబ్బాయి నా పూట ఇంట్లో ఉండమని చెప్పు. మీ అన్నయ్యకి ఏది ఇష్టమో వండి పెట్టు.
ఎలాగా అబ్బాయికి సినిమా ఓకే అయిపోయింది, ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయినట్టే. పెళ్ళి అవ్వకుండా ఎన్నాలని మీ ఇంట్లో ఉంటుంది పిల్ల. చూసిన వాళ్ళు నలుగురు 4 మాటలు అంటారు. అందుకని బావా వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే ఏ ఇబ్బంది లేకుండా తన పని తను చేసుకుంటాడు. ఏం బాబు? ఏరా మామయ్య అడుగుతున్నాడుగా, నీ మనసులో ఉన్న మాట ఏంటో చెప్పు. నా సినిమా పూర్తవడానికి 6 నెలలు పడుతుంది. అప్పటిదాకా అది కూడా నిజమే కదా నాన్న. బావ సినిమా కంప్లీట్ అయిపోతే ఏ ఇబ్బంది లేకుండా పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలో పెళ్ళంటే అటు సినిమా ఇంకా ఇటు పెళ్ళి మధ్యలో డిస్ట్రాక్ట్ అయిపోతాడు కదా. నువ్వు చెప్పేది నిజమేనమ్మా. మరీ 6 నెలలంటే ఒక పని చేద్దాం. 6 నెలల తర్వాత ఏ ముహూర్తం అయితే బాగుందో ఆ ముహూర్తానికి పెళ్లి ఫిక్స్ చేద్దాం. ఈలోపు చిన్నగా ఎంగేజ్మెంట్ చేసుకుందాం. ఏమంటారు? నువ్వు ఇంత మంచి మాట చెప్పాక నేను ఏమంటాను బావా? ఓకే అంటాను. ఏం బాబు? సరే, నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తాను. అలాగే బాబు. నేను నైట్ డిన్నర్కి రాను. నాకేమంటారు? సరేరా. కట్ చెప్పు మధు, కట్ చెప్పు మధు. మధు బ్రో కట్ చెప్పు మధు. సారీ, కట్. ఓకే. డైలాగ్స్ ఓకే కదా? మధు, ఆర్ యు ఓకే? ఈ నెక్స్ట్ సీన్ ప్రిపేర్ అవ్వని చెప్పు. చాలు, కట్. ఆర్ యు ష్యూర్? షార్ట్ ఓకేనా? చాలా ట్రైపాడ్ తీసి పక్కన పెట్టే. ఓకే సార్. నెక్స్ట్ షాట్ ఏంటి? ఈ ప్లాన్తో తన జీవితంలో మనశ్శాంతి ఉండదన్నావు. అది చూస్తే తన బావతో ఎంగేజ్మెంట్, ఇంకా జాబ్ మానేసి హ్యాపీగా బతికేలా ఉంది. రేయ్, ఆ రోజు వాడు నేను చెప్పిన దానికి నమ్మి నీ ఇంటి దాకా వచ్చినప్పుడే వాడికి దాని మీద సగం నమ్మకం పోయింది. ఇంకేముంది, దాన్ని మీ ఇంట్లో చూసిన తర్వాత మొత్తం పోయింది. వాడు ఎంగేజ్మెంట్ కింద ఒప్పుకున్నాడు. నాకు తెలిసి వాడు ఇంకా అమ్మాయి ముందు ఓపెన్ అవ్వలేదు. ఒకసారి వాడు ఓపెన్ అయితే అది జీవితంలో మళ్ళీ సంతోషంగా ఉండదు. అది చాలరా మనకి. ఏమైందమ్మా? సార్, ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు? ఏం లేదు సార్. మరి ఫస్ట్ షెడ్యూల్ ఎందుకు అంత వరస్ట్గా వచ్చింది? ఒక్కడ యాక్టింగ్ కూడా చక్కగా లేదు, ఒక్క ఫన్ మూమెంట్ కూడా నవ్వు రాలేదు. బుర్ర ఎక్కడ పెట్టుకుని పని చేసావు? డెబ్యూ డైరెక్టర్ని గుడ్డిగా నమ్మితే ఇలానే అవుతుందని బాగా బుద్ధి చెప్పావు. సారీ సార్, నేను మళ్ళీ రీషూట్ చేసుకుని తీసుకొస్తాను. లేదు మధు, నెక్స్ట్ షెడ్యూల్ కూడా ఇలానే అన్ప్రొఫెషనల్గా వస్తే నేను డైరెక్టర్ని మారుస్తా. గుర్తుపెట్టుకో, నేను మళ్ళా రీషూట్ చేయడానికి భారీ బడ్జెట్ సినిమా ఏం తీయట్లా. అర్థమైందా? అర్థమైంది సార్. మన జీవితంలో ఎంత చెత్త ఉన్నా కూడా వన్స్ సినిమాలోకి వస్తున్నామంటే అదంతా కడుక్కొని క్లీన్ మైండ్తో పనిచేయాలి. లేదంటే సినిమాతో పాటు మన లైఫ్ కూడా కంపైపోతుంది. అమ్మాయి అబ్బాయి ఉంగరాలు మార్చుకోండి. ఇప్పుడు ఇద్దరు దండలు మార్చుకోండి అమ్మా.
అన్నయ్య అందరు వచ్చినట్టే కదా? బావగారు ఫోటోలు అందరు దిగారు. అందరూ అయిపోయారు. సరే. అయినా ఆకాశం బాగలేదు, వర్షం వచ్చేలా ఉంది. అవును, గట్టిగానే వస్తుంది. త్వరగా సామాన్లన్నీ సర్దేసేయండి. కూర్చోండి. మీరు కూడా త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకొని ఫ్రెష్గా ఉండండి. ఈ సామాన్ లోపల పెట్టు. శాతవాహన టెంట్ సామాన్ పక్కన పెట్టమ్మా. బావా ఏమైంది బావా? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకోవడం ఏంటి బావా? ఈరోజు మన ఎంగేజ్మెంట్ అయింది. అయితే ఏంటి బావా? కొన్ని రోజుల నుంచి చూస్తున్నా, అసలు నాతో మాట్లాడట్లేదు. మాట్లాడడం పక్కన పెట్టు, కనీసం మొహం కూడా చూడట్లేదు. ఎందుకు బావా? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. అరే, మన ఎంగేజ్మెంట్ అయిందన్న సంతోషం కొంచెం కూడా నీ మొహంలో లేదు. ఏదో ఇష్టం లేనట్టు బలవంతంగా రింగు తొడిగావు. ఎందుకు బావా? నేనంటే ఇష్టం లేకనే ఇలా ఉన్నావా? చెప్పు బావా, నీకు పెళ్ళంటే ఇష్టం లేదా, లేక నేనంటేనే ఇష్టం లేదా? ఇష్టం లేక కాదు, నమ్మకం లేక. ఇంతకుముందు నువ్వు ఏదైనా తప్పు చేస్తే తెలియక చేసావులే అనుకునేవాడిని. చాలా తెలివిగా చాలా బాగా చేస్తున్నావని రీసెంట్గానే తెలిసింది. నాన్న ఆపరేషన్కి డబ్బులు ఎవరిచ్చారు? ఆ రోజు ఆ వసంత గాడింట్లో ఎందుకున్నావు? ఇంటికి వచ్చాక అంత ఈజీగా అబద్ధం చెప్పేశావు. బావా, అది అది కాదు బావా. నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో తెలియక కన్ఫ్యూజన్లో హ్యాపీగా ఎలా ఉంటా నేను? ఈ విషయం నువ్వు నన్ను అప్పుడే ఎందుకు అడగలేదు బావా? ఏముంది, ఇంకో అబద్ధం చెప్పేదానివి. అది నేను పిచ్చినా కొడుకులా మళ్ళీ నమ్మేసేవాడిని. తర్వాత అబద్ధం అని తెలుస్తుంది, మళ్ళీ మోసపోయిన రిలీజ్ అవుతాను. అంతేగా? నేను నిన్ను మోసం చేశాను అనుకుంటున్నావా బావా? నువ్వు మోసం చేయలేదు అనడానికి నీ దగ్గర ప్రూఫ్ ఉందా? చూసావా, నమ్మకం ఉండే స్టేజ్ నుంచి ఆ నమ్మకం నిలబెట్టుకోవడానికి ప్రూఫ్లు అడిగే స్టేజ్కి తీసుకొచ్చావు నన్ను. ఇంకా నేను పెళ్లి తీసుకొని లైఫ్ లాంగ్ ఎలా హ్యాపీగా ఉంటాను? ఇష్టం లేకపోతే ఇంట్లో చెప్పి వద్దనొచ్చు కదా బావా. ఏమని చెప్పంటావు? నీదింత చీప్ క్యారెక్టర్ తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా? ఆయనకి మొన్నే హార్ట్ సర్జరీ అయింది. ఈ విషయం తెలిస్తే ఆయన ఏమైపోతాడు? కేవలం వాళ్ళకి చెప్పలేక కాంప్రమైజ్ అయి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను, అంతే. ఇంకేం లేదు. నాది చీప్ క్యారెక్టర్ బావా. చీప్ అనేది చాలా చిన్న మాట మీనాక్షి. నీ మీద ఉన్న ప్రేమ వల్ల ఇంకేమనలేకపోతున్నాను. ఏమందాం అనుకుంటున్నావు బావా? వద్దులే, అది విని నువ్వు తట్టుకోలేవు. ఇక మీదట మనం పేరుకు కలిసి ఉంటాం, కానీ మన ఇద్దరి మధ్యలో ప్రేమ, నమ్మకం, సంతోషం వీటికి ఎక్కడా స్పేస్ లేదు. చచ్చే వరకు మనం ఇలాగే ఉంటాం. ఇక మీదట నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని ఏది చెప్పను. వెళ్ళి నీకు నచ్చిన టూరేగు. ఆకాష్, మనం పార్టీ చేసుకోవాల్సిన టైం వచ్చింది.